హలో అండి. ఈరోజు గెట్ రెడీ విత్ మీలో నేను రోజు రెగ్యులర్గా కాలేజ్కి ఎలా వెళ్తానో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను హెయిర్ని ఇలా పైన పోర్షన్ అంతా కూడా వెనక్కి దువ్వేసుకుని టిక్స్ పెట్టేసుకుంటాను. సో చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అవన్నీ క్లాస్ చెప్పేటప్పుడు కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఎగిరిపోతూ ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ అలా టిక్స్తో హోల్డ్ చేసిన తర్వాత మిగిలిన హెయిర్ అంతా కూడా వెనక్కి దువ్వేసుకుని హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టేసుకుంటాను. సో నేను మ్యాక్సిమం ఇదే హెయిర్ స్టైల్ ప్రిఫర్ చేస్తాను కాలేజ్కి, కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుందని చెప్పి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. సో మ్యాక్సిమం హిమాలయా నీమ్ ఫేస్ వాష్ వాడతాను, లేదంటే నార్మల్ సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకుని నా రెగ్యులర్ ఫేస్ క్రీమ్ వైట్ టోన్ వాడతాను. సో ఆ వైట్ టోన్ అప్లై చేసేసాను. సో ఇది కూడా ఎక్కువ అప్లై చేయక్కర్లేదు, కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుంది. తర్వాత లాక్మీ ఐకానిక్ కాజల్ తోటి రెండు కళ్ళకి కూడా పైన కింద కాటుకాన్ని అప్లై చేసేస్తాను అనమాట. సో ఇది మ్యాక్సిమం స్మడ్జ్ ప్రూఫ్ కాబట్టి ఎక్కువసేపు ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్. తర్వాత స్టిక్కర్ అప్లై చేశాను. సో నేను మ్యాక్సిమం రెడ్ కలర్ రౌండ్ స్టిక్కర్ కానీ లేదంటే ఈ స్టిక్కర్స్ కానీ పెడతాను, మరి గ్రాండ్ స్టిక్కర్స్ అయితే పెట్టాను. సో కాలేజ్లో మనం ఒక లెక్చరర్ కింద అఫీషియల్గా కనపడాలి కాబట్టి వీలైనంత సింపుల్గానే రెడీ అవుతాను. ఇంకా ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చేస్తే కాంట్రాస్ట్ మెయింటైన్ చేయడం కోసం చెప్పేసి నేను విక్టోరియన్ పాలిష్లో పింక్ కలర్ స్టోన్స్ ఉన్న స్టడ్స్ని ప్రిఫర్ చేశాను. సో ఇవి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి అండ్ అలాగే నల్ల పూసల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా అంతే మ్యాచింగ్ కింద కాకుండా సో కొంచెం ఎలిగెంట్గా ఉండేలాగా సింపుల్ నల్ల పూసలు వేసుకున్నాను. సో ప్లీట్స్ పెట్టకుండా నేను శారీ కూడా ఏం చేస్తానంటే ఒక సింగిల్ ప్లీట్ మీద చిన్న ప్లీట్ పెట్టి కొంచెం అఫీషియల్ లుక్ని మెయింటైన్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఇదండి నా కాలేజ్ గెట్ రెడీ విత్ మీ.